హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు ఒక షాపింగ్ వ్లాగ్ అనమాట. పాప బర్త్డే సెలబ్రేషన్స్ కోసం కొంచెం ఏం లేదు, చిన్న షాపింగు. పాపకి డ్రెస్ తీసుకోవడం, స్వీట్స్, చాక్లెట్లు, బిస్కెట్లు ఇలాంటివన్నీ కొనడం కోసం షాపింగ్కి వెళ్ళాలి అనుకొని రెడీ అవుతున్నాను. యాక్చువల్గా ఈ షాపింగ్ అనేది వినాయక చవితికి ముందు పిల్లలు వచ్చారు కదా, వినాయక చవితికి ఒకరోజు పూజ కోసం టైం స్పెండ్ చేద్దామని నెక్స్ట్ డే షాపింగు, థర్డ్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని 3 days వచ్చారు. కానీ వర్షం కారణంగా అసలు షాపింగ్ అనేది జరగలేదు. పిల్లలకి ఏవో బుక్స్ కూడా కావాలనుకున్నారు, కానీ అవన్నీ కూడా కుదరలేదు. కాబట్టి ఒక సండే వెళ్ళాలి అనుకున్నాము, కానీ సండే కూడా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తే మళ్ళీ బర్త్డే రోజు కూడా వెళ్ళాల్సి వస్తుంది, 2 times వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అంతా క్యాన్సిల్ చేసుకొని బర్త్డే రేపు, అందుకని ఈరోజు సాయంత్రం పాపని తీసుకొని వెళ్ళి డ్రెస్ కొనేసి ఇచ్చేద్దామని ప్లాను. సో అలా ప్లాన్ చేసుకోకపోతే కుదరదండి. అందుకని అయితే ఇంకా ముందు రోజు వెళ్ళామంటే స్వీట్స్ అవి కొనడానికి అవి పాడైపోతాయి కదా అని చెప్పి, నెక్స్ట్ బర్త్డే రోజు వెళ్దామంటే ఇంకా పాప ఇంకెప్పుడు డ్రెస్ వేసుకుంటుంది అని, పిల్లల్ని తీసుకోకుండా వెళ్దామంటే ఆమె సైజ్ అనేది మాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అలా అనమాట. అయితే సాయంత్రము ఒక క్లాస్ ఎగ్గొట్టేస్తే వాళ్ళకి టైం బాగా సరిపోతుంది, మా ప్లాన్ అంతా సక్సెస్ అవుతుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడో వినాయక చవితి రోజు ఆనందపురం నుంచి తెచ్చుకున్న పూలండి, ఒక చామంతి పువ్వు పెట్టుకున్నాను. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, 10 రోజులైనా కూడా ఇంకా మంచిగా ఉన్నాయి. అవి చూస్తే పెట్టుకోవాలనిపించింది. ఎక్కువ దేవుడికే పెడుతుంటాను, కానీ ఇలా ఏదో అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అనమాట. సో ఇవి గాజులు పాప కోసమే తీసుకురమ్మని చెప్పింది, బ్యాంకాక్ నుంచి మా వారు తీసుకొచ్చారు. ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఇంకా పిల్లలు దగ్గరికి వెళ్ళానంటే ఆ రోజంతా అసలు వాళ్ళు ఏం తీసుకురమ్మంటున్నారు అవన్నీ సెట్ చేసుకోవడం, వాళ్ళకి ఏవైనా చేయటం కోసము. వాళ్ళకి ఆల్రెడీ జంతికలు చేశాను కదా, ఇంకా నువ్వుండలు కూడా చేశాను, అది ఇంకా వీడియో షేర్ చేయలేదు. సో ఈ 2 అన్నీ ప్యాక్ చేసేసి పిల్లల దగ్గరికి అయితే 3:30కి అక్కడికి వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. ఆల్రెడీ పికప్ చేసుకొని విజయనగరం బయలుదేరాము. ఏం లేదండి, వాళ్ళ స్కూల్ నుంచి విజయనగరంకి CMRకి అయితే దగ్గర, అటు వైజాగ్ వెళ్ళాలంటే వైజాగ్ కూడా డిస్టెన్స్ దగ్గరగానే ఉంటుంది, కానీ అయినా కూడా ట్రాఫిక్ అనమాట. ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటే మన వల్ల కాదు. అందుకని ఇటు వచ్చేయడమే బెస్ట్ అని CMRకి వెళ్ళి తీసుకుందామని ఏదో ఒక డ్రెస్ అనుకుని వెళ్తున్నాము. చూడాలి ఎంత షాపింగ్ అవుతుంది అనేది, ఎందుకంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు కాస్త భయంగానే ఉంటుంది. మనలాగా కాస్త లిమిటెడ్గా తీసుకోవాలి అని అనుకోరు కదా. పిల్లలు కూడా చెప్తుంటాము కాస్త తక్కువగా ఉండాలి అని. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది, కానీ అంతేనండి, హాస్టల్ అన్నాక అసలు మితిమీరిన ఖర్చులు చాలా. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అమౌంట్స్ అవుతాయి అని. అంత కాస్ట్ అయితే అవుతుంది, బిల్ అయితే బాగా వాచిపోతుంది, కానీ పిల్లల కోసం తప్పదు. సో ఇంకా CMRకి అయితే వచ్చేసాము. వాళ్ళు మాట్లాడుతుంటే అలా మధ్యలో అస్సలు టైమే తెలియదండి, వాళ్ళతో వస్తే టైం అస్సలు తెలీదు. వాళ్ళు క్లాస్లో జరిగే విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. బాబు అయితే మరీ కామెడీ చేస్తుంటాడు. ఇంకా వాళ్ళ టైంతో వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఆ కారులో వాళ్ళతో వింటూ వాళ్ళు చేసే జోకుల కోసం నవ్వుకుంటూ అలా వచ్చేసాము. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అసలు నేను సారీసు, నైటీసు, నెక్స్ట్ పిల్లలకి నైట్ డ్రెస్సులు, ఒక్క ఫ్రాకు ఇలా తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ నా శారీస్ అయితే మరి ఇంకా తీసుకోలేదు, పక్కన పెట్టేసాను, టైం అయిపోయింది. సో పిల్లలైతే ఇవన్నీ ఫ్రాక్స్ అంటే ఇది ఫ్రాక్ కాకుండా పైన చున్నీ బాటమ్స్ వస్తాయి, ఆ విధంగా పాప అయితే అది కావాలని కోరుకుంది. సో ఎప్పుడు షాపింగ్కి ముందు వెళ్ళాలనుకున్నా తను ఒకటి అనుకుంటుంది, ఈసారి నేనేం తీసుకోవాలా అని. అదేవిధంగా షాప్కి వచ్చి అడుగుద్ది, కలర్స్తో సహా అనుకుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా అలాగే కావాలనుకుంటుంది, అంతకు మించినది అంతే. అదే తను ఒకలాగా డిజైన్ చేసుకుంటుంది, ఆ డిజైన్ టైప్లోనే కావాలనుకుంటుంది అనమాట. అంత నెట్ టైప్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడైతే నార్మల్గా తను క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి, నెక్స్ట్ నెట్ టైప్ కాకుండా ఉండాలి, పార్టీ వేర్ అయి ఉండాలి అనుకుంది. సో అలాంటిదే బాగున్నాయి ఈ ఫ్రాక్స్ కూడా, కాస్త లైట్ వెయిట్గా, అంటే హెవీగా అనిపించట్లేదు. నెట్ అయినా కూడా ఏందో చిరాగ్గా అనిపిస్తుంది, ఇంత బ్యాగ్స్లో మోసుకెళ్లాల్సి వస్తుంది కదా. నాకు కూడా విసుగొచ్చింది ఆ నెట్ టైప్ చూసి. అందుకని ఈ క్లాత్స్ అయితే మంచి షైనింగ్గా ఉన్నాయండి, బాగున్నాయి. అయితే 2000 బిల్ అనమాట. ఒక డ్రెస్ 2000 అవుతుంది. సో ఏదైనా బ్లూ కలర్లో కానీ లేదంటే ఒక డిఫరెంట్ మెరూన్లో కానీ తీసుకోవాలనుకున్నాము. ఎక్కువగా గ్రీన్లో ఇలా ఉన్నాయి, తన దగ్గర ఉంది, ఎల్లో కూడా ఉంది. అయితే ఈ ఎల్లో కూడా బాగుంది, కానీ
అదే చెప్తున్నాను కదా, ఎల్లో ఉందనమాట, అందుకనే తీసుకోలేదు. అయితే ఒక మెరూన్ లాంటిది తీసుకున్నాము, డిఫరెంట్ మెరూన్ కలర్ అనమాట. ఆ బ్లూ కూడా చాలా బాగుంది, కానీ చెప్పాను కదండి తను ఒకలాగా అనుకుంది కదా, అలా లేదనమాట. వెనక నెక్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది, డీప్ ఎక్కువగా అయిపోయింది అని చెప్పేసి, డీప్గా ఉందని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోవాలి. బాబుకి నాకు మాత్రం ఆ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. సో ఈ ఫ్రాక్స్లో మీకు ఏ ఫ్రాక్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ బ్లూ కూడా ఉందని తీసుకోలేదు, వేరే బ్లూ కలర్ మెరూన్ కలర్ తీసుకున్నాము. ఇంకా అది అంతా ఒకసారి ట్రైల్ కూడా వెయ్యాలి. పిల్లల్ని డ్రెస్సులు మాత్రం కొంచెం కష్టమేనండి, ఏంటోనండి. అంటే పిల్లలకి 2000 పెడితే ఒక ఫ్రాక్ వస్తుంది, మాకైతే ఒక సారీ కానీ నైటీ కానీ 250-300లో వచ్చేస్తున్నాయి కదా అనిపించింది వాళ్ళ డ్రెస్సులు తీసేటప్పుడు. సో మాకు బ్లౌజ్ స్టిచ్చింగ్లు కాస్ట్ అయితే ఎక్కువే, కానీ శారీస్ అయితే ఎంత తక్కువ కాస్ట్లోనైనా ఉంటున్నాయి, హ్యాపీగా మేము అసలు యూస్ చేసేసుకోవచ్చు, అంత బాగుంటున్నాయి. కానీ వీళ్ళకి 300 అయితే అసలు ఏం రావట్లేదు, 2000-3000 ఇలా పెట్టాల్సి వస్తుంది కదా. సో ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసేసాను. ఇది చాలా బాగుంది అనింది, మరుసటి రోజు వేసుకొని కూడా చెప్పిందనమాట, చాలా కంఫర్ట్గా ఉందమ్మా అని. అయితే వీళ్ళు ఫ్రీ స్టిచ్చింగ్ అనేసరికి ఇంకా తలకాయ నొప్పి లేదులే, ఇక్కడే స్టిచ్చింగ్ చేసేస్తారు కదా అనుకున్నాను. కానీ అదంతా కూడా ఒక బిజినెస్ కోసమేనండి. ఏంటంటే ఏం లేదు, మనము అక్కడ ఫ్రాక్ ఇచ్చి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునే లోపు 1/2 అవర్ పడద్దని చెప్పారు. ఆ 1/2 అవర్లో మళ్ళీ మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా బాబుకి ఒక్కడికి షూ అయితే సరిపోతుంది, షూ కానీ చెప్పులు కానీ తీసుకోవాలి అనుకున్నాము. కానీ ఇక్కడ మేము 4000 బిల్లు పెట్టామన్నమాట. ఎందుకంటే అంతే, షాపింగ్ అటువైపు వెళ్ళామంటే అట్రాక్ట్ అయిపోతాం కదా. ఇంకా 3 జతలు అంటే ఒక షూ తీసుకున్నాం, ఒక చెప్పులు 2 జతలు చెప్పులు తీసుకున్నాము, ఇలాగనమాట. అదంతా కూడా బిజినెస్ కోసమే. అసలు ఇక్కడ వెయిట్ చేయకపోతే మేము అంత తీసుకునే వాళ్ళం కాదేమో కదా అనిపించింది. ఒక 20 రూపీస్ స్టిచ్చింగ్ వాళ్ళు బిల్లు పెట్టి, వాళ్ళు మన కోసం పెట్టి 4000 బిల్లు మన నుంచి బిల్లు అయ్యేలా చేశారనమాట. సో ఇంతేనండి, బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి టిప్స్ అనేవి చాలా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అంతా అలా ఆలోచించాను అనమాట, ఓహో ఎంత ఇది అని. సో ఇక్కడైతే షూలు అవి బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా అంతే ఎక్కువగా ఉందండి. ఏమో మరి క్వాలిటీ బాగుంటుందేమో చూడాలి. పాపకి షూ తీసుకున్నాను, షూ కంఫర్ట్గా ఉన్నాయండి, అంతా కంఫర్ట్గా అనిపిస్తున్నాయి, కానీ క్వాలిటీగానే అనిపిస్తున్నాయి. కాస్ట్ కూడా మరి అంతే, క్వాలిటీది మనకు కావాలనుకుంటే కాస్ట్ అయితే పెట్టాల్సిందే, తప్పదు. సో ఇక్కడే కొన్ని హోమ్ మేడ్ కూడా ఐటమ్స్ తీసుకున్నాను. షూ అనేది కొంచెం అంతా షైనింగ్ వస్తుందన్నమాట, బాగుంది, మంచి సైజులో, అంతా కంఫర్ట్గా ఉండేటట్టు. పాపకి అంటే పార్టీ వేర్గా లేకపోతే స్కూల్కి వేసేటట్టుగా రఫ్ అండ్ టఫ్గా వాషబుల్ అనమాట, అలా అంతా కంఫర్ట్గా ఉండేటట్టు తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. బిల్ అయితే నాకు సరిగా గుర్తులేదు, టోటల్ 4000 అనమాట. పిల్లలకి మా వారికి ఇంకా అదే మొత్తం 3 జతలు తీసుకుంటే 4000 అయ్యింది. అంటే ఒక అతని చెప్పులే 2000 అలా అయ్యాయి. హోమ్ మేడ్ మెటీరియల్ అని చెప్పాను కదండి, ఇదే. ఏం లేదు, మాప్ స్టిక్ చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. ఒకరు చెప్పారు అవి ఎక్కువ రోజులు మన్నికి వస్తున్నాయి, మనము ఈ నార్మల్ మాప్ స్టిక్కి 250 200 ఎప్పటికప్పుడు పాడైపోయి పెట్టేస్తున్నాం కదా, ఒకసారి ఇది కొంటే ఎక్కువ రోజులు మన్నికి వస్తుందని చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది. అంటే 1000, ఇది 900. ఇందులోనే స్టీల్ ఐటమ్ ఒకటి ఉందంట, స్టీల్ అయితే తుప్పు పడుతుంది కానీ ఇరగదు కదా, అది 1000 అంట. అయితే సరే 1000దే కొనుక్కోవడం బెటర్ కదా అనుకున్నాను, ఇక్కడ లేవు. ఇంకా ప్లాస్టిక్దే, వాళ్ళేమో ప్లాస్టిక్ అయినా కూడా బాగుంటుంది అని చెప్పారు, ఒకసారి ట్రై చేయండి మేడం గారు అంటే 900 పెట్టి తీసుకున్నానండి. దీనికి అంతా ఈ సిస్టమ్ చెప్తున్నారు, ఇది మనం ఎలా అదే ఇంకా బిగించాలి అనేది చెప్తున్నారు అతను ఫుల్ డీటెయిల్స్గా. అయితే ఆన్లైన్లో అయితే 500 రూపీస్కే వస్తుందండి. అయితే అతను చెప్పారు ఇంకా ఇంత క్వాలిటీగా ఉండట్లేదు ఆన్లైన్వి, స్టిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాము. నెక్స్ట్ 2 మాప్స్ అనమాట, ఇవి ఆ 2 మాప్స్ ఇస్తున్నాము, అందులో ఒకటే ఇస్తున్నారు అని. నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ వరకు ఇది ఉంటే బెస్టేనండి, లేదంటే మాత్రం వేస్ట్. నేను ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైము. నాకు ఎందుకో అది నార్మల్ బాగానే పనిచేస్తుంది అనిపించేది. ఇంకా ఎప్పటికప్పుడు అవే అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను అదే తీసుకునేదాన్ని.
ఇప్పుడు ఇదైతే మాత్రం అసలు మనం వంగాల్సిన అవసరం లేదు. మనం నిల్చోనే ఇక్కడ లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ తీస్తే మంచిగా ఇంకా పిండేస్తుంది. నిల్చొని మనం అన్నీ చేసుకోవచ్చు. అయితే వెన్ను నొప్పి ఉండే వాళ్ళకి మాత్రం ఇది ఎంత ఎక్కువ కాస్ట్ అయినా ఎన్ని తక్కువ రోజులకు వచ్చినా చాలా బెనిఫిట్ అండి. అంటే వంగకుండా ఉండాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో పెట్టి మనము ప్రెస్ చేస్తే క్లీన్ అయిపోతుంది, ఒక దాంట్లో ప్రెస్ చేస్తే అది పిండేస్తుంది అనమాట. మాప్ పెట్టినోడు మనం చేత్తో పిండుతాం కదా, చేత్తో పిండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలామంది యూజ్ చేసే ఉంటారు, కానీ నేను మాత్రం ఫస్ట్ టైం. కొంచెం నేను ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగానే ఉంటాను. కాకపోతే ఇప్పుడు రోజు ఇంట్లో ఒత్తుతున్నాను కదా, ఒక్కసారి ట్రై చేద్దాం. అది కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ రోజులు మన్నికి రావట్లేదు కదా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ఇది యూజ్ చేస్తే మాత్రం బెస్టా కాదా? నెక్స్ట్ నేను 900 పెట్టుకుంటున్నాను కాబట్టి ఎక్కువ పెట్టేస్తున్నానేమో అనే డౌట్ ఉంది. ఎక్కువ పెట్టేసానా ఏంటా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకెవరికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా మనం డీటెయిల్స్ ఇస్తూ ఉంటే. అందుకేనండి ప్రతిదీ మేము ఏ వస్తువు తీసుకున్నా ఏం తీసుకున్నా షేర్ చేయాలనుకుంటాము. నలుగురికి యూజ్ అయితే మనకి బెస్టే కదండి. మన వలన ఒకరు సేఫ్ అయ్యారు అంటే అదొక హ్యాపీ మూమెంట్ కదా. సో అందుకనే నేను తీసుకున్నాను. ఇది బెస్టా కాదా అనేది నాకు ఒక డౌటు. నెక్స్ట్ ఇంత అమౌంట్ 900, ఇది ఆన్లైన్లో 500, స్టీల్ది అయితే 1000. ఇందులో వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏది బెస్ట్ ఇది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మరొకరు చూసేటప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నేనైతే ఫైనల్గా తీసుకున్నాను, ఇంట్రెస్ట్ లేకుండా తీసుకున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. నేను యాక్చువల్గా వీటి కాస్ట్ 600 అలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ 900 అంట. అయితే ఈ బకెట్కి ట్యాప్ లాంటిది కూడా ఇచ్చాడు. ఆ ట్యాప్ ఏమైనా ఇరిగిపోతే అక్కడ బటన్ ఒక కప్పు లాంటిది ఇచ్చారు, ఆ కప్పుతో లాక్ చేసేసుకోవచ్చు అనమాట. అన్ని ఫెసిలిటీ ఉంది, కానీ ఎన్ని రోజులు మన్నికి వస్తుంది అనేది తెలియదు. స్టిక్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. తిరిగి అంతా ప్యాక్ చేసాడు. ఇంకా ఆల్రెడీ నాకు మాప్ స్టిక్ ఉంది, అది అయిపోయినాక ఇది వాడుకుందామని చూస్తున్నాను. సో నేను ఇన్ కేసు వాడినా కూడా అది ఎలా వస్తుంది అనేది చెప్తానులేండి. సో అంటే రివ్యూ అనమాట, మనం కూడా ఒక రివ్యూ ఇస్తూ ఉండాలి కదా. సో అంటే మనలాంటి వాళ్ళం ఇస్తే కదండి రివ్యూస్ అనేవి వస్తుంటాయి, అందరికీ తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడైతే మాప్ స్టిక్ అనేది తీసుకున్నాను. పిల్లలకి బుక్స్ అవన్నీ కూడా కొనాలి. ఇంకా ఇగో డ్రెస్ అనమాట, ఈ కలర్ అండి తీసుకున్నాను, బాగుంది. అయితే స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, మా షాపింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ 5000 బిల్ అయిందనమాట. చెప్పుల దగ్గర 4000, ఇది ఒక 900 అనమాట. సో మొత్తం ఇంకా 5000 అనమాట. సో ఇంకా ది స్వీట్స్ అన్నీ తీసుకొని మయూరికి వచ్చామండి. విజయనగరం మయూరి. మేమైతే ఎక్కువ మయూరికి వస్తుంటాము, బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్ అయితే మాత్రం సూపర్గా డిఫరెంట్ ఐటమ్స్తో అంత ట్రెడిషనల్గా అన్ని వెరైటీస్తో చాలా బాగుంటుంది. మా విజయనగరంకి అనేసరికి మయూరియేనండి ద బెస్ట్ అనమాట. కానీ ఏంటో నైట్ వచ్చాం కదా, ఎవ్వరు లేరు, చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ఉంది. నేను వెజ్ తిన్నాను, పిల్లలైతే ఎన్వి తిన్నారు. తన బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు ఇలాగా అయిపోయినాయి అనమాట. మరి ఏంటండి పాపం, అంటే వాళ్ళకి స్కూల్ ఎగ్గొట్టి తీసుకొద్దామని సెలబ్రేషన్స్ అలాంటివి ఏమైనా చేసుకుందామంటే పిల్లల క్లాసులు మిస్ అయిపోతారు, తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారనమాట. అందుకని అటువంటి హడావిడి ఏం పెట్టుకోలేదు. పిల్లలు డ్రెస్సులు తీసుకోవడం, నెక్స్ట్ ఏమో చాక్లెట్లు బిస్కెట్లు స్వీట్స్ ఇవి పని చేయడమే, ఇంతే. ఇంకా బాధ అనిపించింది, కానీ తప్పదు, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలనుకుంటారు కదా, అలా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా షాపింగ్ అయితే ఇలా జరిగింది, పిల్లలతో ఇలా స్పెండ్ చేశాను. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కూడా చాలా ఎక్కువ టైం అయితే బోర్ అనిపిస్తుంది కదా, వీడియో లెంత్ పెరిగినా బాగోదు. ఇక సెలవు తీసుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్ది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మాకు మోటివేట్ చేయండి.